హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం తెలుసుకునవచ్చు, దేవుడైన యేసు ప్రభువారు మనల్ని అడుగుతున్నారు. నా కుమారుడా, నీ హృదయంను నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అని అడుగుతున్నారు. సో మనము కనుక మన హృదయాన్ని దేవుడైన యేసు ప్రభువారికి ఇస్తే ఏమవుతుంది అంటే మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసుకునవచ్చు, దేవుడైన యేసు ప్రభువారు మన మన హృదయం అనే తలుపు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన తలుపుని కొడుతూ ఉన్నారు. సో ఆ తలుపుని కొడుతూ ఉండగా ఎవరైనా ఓపెన్ చేస్తారేమో అని దేవుడైన యేసు ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఆయన లోనికి రాణించుకుంటే ఆయన ఆ ఇంటినంతా అంటే ఆ హృదయాన్నంతా సంతోషకరంగా, ఆనందకరంగా, పీస్ఫుల్గా చేస్తాను అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. సో దానికోసం మన మన హృదయం అనే తలుపు బయట వెయిట్ చేస్తున్నారు. మనం ఎప్పుడైనా ఆయన లోనికి రాణించుకుంటాము, మనల్ని ఆయన సంతోషపరచగలరు అనే కాన్ఫిడెన్స్ దేవుడైన యేసు ప్రభువారు బయట వెయిట్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని మనం గుర్తించి దేవుడైన యేసు ప్రభువారిని లోనికి రానించి మనం కనుక ఆయనను సంతోషపరచగలిగితే, అంటే మనం రోజు ప్రార్థన చేస్తూ, రోజు బైబిల్ చదువుతూ, ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం వింటూ ముందుకు సాగితే మనం సంతోషకరంగా, ఆనందకరంగా, పీస్ఫుల్ లైఫ్ అనేది జీవించవచ్చు. సో దేవుడైన యేసు ప్రభువారు మన కోసం సిద్ధపరిచే మార్గాలన్నీ అవి ఎప్పుడూ మన గ్రేటర్ గుడ్ కోసమే. సో ఈ విషయాన్ని మనం గుర్తించి తప్పకుండా దేవుడైన యేసు ప్రభువారికి మన మార్గాలను అప్పగిస్తూ, అలాగే మన హృదయాన్ని అప్పగిస్తూ, ఆయన చెప్పిన ప్రతి ఒక్క పనిని మనం చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా హృదయం అనే తలుపు బయట వెయిట్ చేస్తున్నారని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము అది గుర్తించి మేము మిమ్మల్ని లోనికి రాణించుకొని మీరిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ, అలాగే మీరు మా కోసం సిద్ధపరిచిన మార్గాల్లో మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా నడుస్తూ, అలాగే మీకు ఎటువంటి బాధ కలిగించకుండా నడుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. తద్వారా మేము ఎప్పుడూ సంతోషకరంగా, ఆనందకరంగా జీవించవచ్చు అని తెలియపరిచినందుకు కూడా మీకే వందనాలు తండ్రి. నజరేయుడు అనే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.